65 ఇయర్స్ వరకు ఈ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే, ఇంత ఫ్రీక్వెంట్ గా మనం స్క్రీనింగ్ చేయించుకోవడం కష్టం కాబట్టి యాజ్ అ లో సోషియో ఎకనామిక్ కంట్రీ 35 ఇయర్స్ లోపు ఒకసారి, 45 ఇయర్స్ లోపు ఒకసారి కనీసం చేయించుకున్నా సరే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ విల్ హెల్ప్ ద విమెన్. ఇవి నివారించే పద్ధతులు. మరి మేడం దీని లక్షణాలు ఏంటి అని అడగొచ్చు. లక్షణాలు ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, అది చాలా బ్యాడ్ స్మెల్ తో వస్తుంది. అండ్ హస్బెండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అనే కంప్లైంట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ కంప్లైంట్. ఏదోలే అనేసి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. హస్బెండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అవుతుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి వేయకపోవడం, ఇవన్నీ కూడా దానికి గల సంబంధించిన లక్షణాలు. నొప్పి అయితే అసలు వాళ్ళకు ఉండదు. నొప్పి ఉండదు కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో బ్లీడింగ్ అయ్యింది కలయిక తర్వాత అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని వెళ్ళి సంప్రదించి పుల్ల పరీక్షలు అవి చేయించుకోవాలి.